అందరికీ. మిల్లెట్స్ తోటి మీరు ఎప్పుడైనా బిసిబెల్లవ ట్రై చేశారా? అదేనండి సాంబార్ రైస్ అంటారు కదా. రండి ఎలా చేయాలో చూపిస్తా. సో మనం ముందుగా నైటే మిల్లెట్స్ని అండ్ కందిపప్పుని, మిల్లెట్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, నేను ఇక్కడ ఊదలు తీసుకున్నాను అనమాట. మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి నైట్. సో 8 to 10 hours నానాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ ఏవేవైతే తీసుకున్నానో చూపిస్తున్నాను. టమాటోస్, సోరకాయ, బఠానీ, వంకాయ, ఉల్లిగడ్డ, ఇంకా మీ దగ్గర క్యారెట్, బీన్స్ ఉంటే కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ కుక్కర్లో యాడ్ చేసేసి కొంచెం పసుపు వేస్తున్నా. ఉప్పు ఇప్పుడే వేయట్లేదు ఎందుకంటే పప్పు ఉడకదు కదా. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము, కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. సో మంచిగా మిక్స్ చేసేసి మనము కుక్కర్ మూత పెట్టేసుకుందాము. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం పెట్టుకోవాలన్నమాట. సో దాని తర్వాత దానంతలో ప్రెషర్ పోయేంత వరకు మనం దాన్ని అసలు టచ్ చేయొద్దు. దాని తర్వాత మూత తీసి చూస్తే ఇలా మంచిగా అయిపోయి ఉంటుంది. మంచిగా మ్యాష్ చేసుకుందాం వెజిటేబుల్స్ అన్నీ. ఒకవేళ మీకు వెజిటేబుల్స్ అన్నీ అలాగే ఇష్టము మ్యాష్ చేయకుండా అంటే మీరు అలాగే ఉంచుకోవచ్చు. ఇక్కడ నేను చింతపండు రసం వేస్తున్నా, ఉప్పు, ఇప్పుడే నేను అన్ని మసాలాస్ వేసేస్తున్నాను. కారము, జీలకర్ర పొడి, ఇంకా ధనియాల పొడి, ఇవన్నీ కూడా మంచిగా మ్యాష్ చేసేసుకుంటున్నా. అన్ని మసాలాస్ కూడా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుంటున్నా ఇక్కడ. సో ఇక్కడ నాకు ఏంటంటే అన్నీ ఇప్పుడే ఎందుకు వేస్తున్నాను మసాలాస్ అంటే, మనం యాక్చువల్లీ పోపు వేసుకొని కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను పోపు వేయట్లేదు అనమాట. అందుకోసమని నేను ఇందులోనే యాడ్ చేశాను. సో అన్నీ యాడ్ చేసిన తర్వాత మనము మళ్ళీ పొయ్యి మీద ఒక 10 to 15 minutes దీన్ని మసల పెట్టుకోవాలి. ఎందుకంటే చింతపండు రసం వేసినాం కదా. సో అదంతా మంచిగా ఉడకాలి అంటే 10 to 15 minutes చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నాను. మీరు ఈ స్టేజ్లో మీరు నెయ్యితోటి పోపు కూడా వేసుకోవచ్చు ఇందాక చెప్పినట్టు, కాకపోతే నేను వేయలేదు, డైరెక్ట్ ఉట్టిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను అనమాట. కమ్మగా ఉంటుంది కదా అని చెప్పేసి నెయ్యి వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని లాస్ట్కి దించే ముందు కొరియాండర్ వేసుకుంటున్నా. కొత్తిమీర నాకు ఎందుకో చాలా ఇష్టం అండి అన్నిట్లో, అంటే గార్నిషింగ్కి కాదు, బట్ ఎందుకో నాకు అది నాలుగుకి తగులుతుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. సో నేను అన్నిట్లో మోస్ట్లీ కొత్తిమీర వేద్దామనే చూస్తూ ఉంటాను అనమాట. సో ఇదేనండి మిల్లెట్తో చేసిన సాంబార్ రైస్. చాలా హెల్దీ, వెయిట్ లాస్ ఎవరైనా అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, అన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట, కాల్షియం, అన్నీ. ట్రై చేయండి.